వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం. ఈ బ్రాయిలర్ కోళ్ళు హార్మోన్లు ఇంజక్షన్లు ఇచ్చేదేం లేదు, స్వయం కృషితో చేసుకునే వ్యవస్థ ఇదంతా. కాంట్రాక్ట్ ఫారంలో కిలోకు 6.5 ఇస్తారు. 2 గంటల కరెంట్ లేకపోతే కనుక 400 కూడా చచ్చిపోతుంది. లివర్ కండిషన్ గా బాగుంటే కనుక ఫీడ్ ఎక్కుతుంది. ఆ ఈకోలీకి అలోవేరా వేస్తాం. లివర్ ప్రాబ్లమ్స్ వస్తే 4 ఉత్సరాలు మందుల మీద పెంచారు అనేది తప్పండి. అది 2 కిలోలకు 13 రూపాయలు ఇస్తారని అగ్రిమెంట్. కాంట్రాక్ట్ ఫామ్ అంటే ఇక 9 రూపాయలు అయితే మాకు ఎడతండి కేజీకి. కోట్లు సంపాదించిన రైతు వారికి ఎవరు రైతులే ఒక పీతల పార్టీ. రైతే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకునే విధానం. కార్తీక మాసం అని చెప్పేసి చికెన్ రేటు తగ్గించారా? ఆ గవర్నమెంట్ ఫోకస్ ఉంటే ఇంత రాతానే ఉంటుంది. రైతుని చట్టంలో ఇరికించేశారని చెప్తాను. బ్రాయిలర్ కోళ్ల పెంపకం లాభమా నష్టమా? లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న బ్రాయిలర్ కోళ్ల రంగంలో రైతు దశ దిశ ఏ విధంగా ఉంది? కోళ్ల మాంసం ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో 5వ స్థానంలో ఉండటం విశేషం. ప్రధానంగా బ్రాయిలర్ కోళ్లు అతి తక్కువ కాలంలో అంటే 6-7 వారాల్లో కేవలం 3.5 కిలోల దానా తిని 2 కిలోల బరువుకు చేరుకుంటాయి. మార్కెట్ చేసేందుకు సిద్ధమవుతాయి. దీనివల్ల రైతుకు 42 రోజుల్లో ఆదాయం చేతికి అందుతుంది. మరో 15 రోజులు షెడ్ల పరిశుభ్రతకు కేటాయించిన 2 నెలలకు ఒక బ్యాచ్ చొప్పున సంవత్సరానికి 6 బ్యాచ్లు తీయగలుగుతున్నారు. గుడ్ల కోళ్ల తర్వాత ఈ మాంసపు జాతి కోళ్ల పెంపకం మన ప్రాంతంలో అతిపెద్ద పరిశ్రమగా విస్తరించింది. సామాన్యుడికి అందుబాటు ధరలో లభించేది కూడా బ్రాయిలర్ మాంసమే. అయితే ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల వల్ల రైతులకు ఈ పరిశ్రమలో లాభనష్టాల మాట పరిపాటిగా మారింది. రైతు స్థాయిలో 2 కిలోల కోడి ఉత్పత్తికి 190 రూపాయల వరకు ఖర్చవుతుంది. కిలో లైవ్ రేటు 100 రూపాయలకు పైన ఉంటే ఈ పరిశ్రమ రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ఒక్కో సమయంలో మార్కెట్ ధర ఉత్పత్తి ఖర్చు కన్నా కింద పడిపోయి రైతులు నష్టపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరుతో కొన్ని కంపెనీలు కోళ్ల పెంపకానికి అవసరమైన పెట్టుబడితో పాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందిస్తున్నాయి. ఈ విధానంలో పెద్ద ఎత్తున రైతుకు లాభాలు రాకపోయినా కొంత రిస్క్ తగ్గింది. అయితే ఈ విధానంలో కూడా కంపెనీల నియమ నిబంధనల వల్ల ఒక్కోసారి రైతుకు కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు కర్షక మిత్ర బృందం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి సాగిపాడు గ్రామాల్లో పర్యటించింది. గత 15 సంవత్సరాలుగా బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని కొనసాగిస్తున్న ఈ రైతు కోనేరు ఫణిబాబు 20 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న ఈయన మరోవైపు కోళ్ల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. ఒక్కో బ్యాచ్లో 9,500 నుండి 10,000 కోళ్లు పెంచే విధంగా తూర్పు పడమర దిశల్లో 2 వరుసలుగా 4 షెడ్లను నిర్మించుకున్నారు. ఒక్కో వరుస మధ్య 2 ఖాళీ స్థలం వదిలేశారు. షెడ్లకు వేడి తగలకుండా చుట్టూ చెట్లు పెంచారు. కరెంటు నిరంతరాయంగా ఉండే విధంగా జనరేటర్ను కూడా ఏర్పాటు చేసుకుని సాధ్యమైనంత వరకు ఆధునిక పద్ధతుల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం చేస్తున్నారు. షెడ్ల దగ్గరే ఇంటిని నిర్మించుకుని బ్రాయిలర్ కోళ్ల పెంపకాన్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈ రంగంలోని లాభనష్టాలను, కాంట్రాక్ట్ ఫార్మింగ్ విధానాలను కర్షక మిత్ర ఈ రైతుతో చర్చించింది. కోనేరు ఫణి గారు నమస్తే అండి. నమస్కారం అండి. బ్రాయిలర్ కోళ్ల పెంపకం అంటేనే కష్ట నష్టాలు. అవును. ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని స్వయంగా ఈ పెంపకంలో ముందుకెళ్ళడం అని చేస్తూ ఉన్నారు రైతులు. అవును. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారండి? సుమారు ఒక 15 సంవత్సరాల పాటు ఉన్నామండి. ఎలా ఉంది మీకు? ఎలా ఉందంటే ఒక సంవత్సరానికి 2 బ్యాచ్లు వస్తున్నాయండి. డబ్బులు మిగులుతున్నాయండి. 4 బ్యాచ్లు మిగలలేదు. ఒక బ్యాచ్ యావరేజ్ వస్తుంది. ఎన్ని బ్యాచ్లు చెప్తారు మీరు? సంవత్సరానికి ఒక 6 బ్యాచ్లు, ఒక సంవత్సరం 7 బ్యాచ్లు, వాతావరణం బాగుంటే లేదా 6 బ్యాచ్లు అలా జరుగుతూ ఉంటుందండి. బ్యాచ్కి ఎంత గ్యాప్ ఉంటుందండి? బ్యాచ్కి మినిమం 15 రోజులు గ్యాప్ ఉంటుంది. అంటే 45 రోజులకి ఇది కంప్లీట్ అయితే 15 రోజులు 60 రోజులకి కంప్లీట్. తర్వాత శుద్ధి మొత్తం ఫస్ట్ నుంచి మళ్ళీ చేసుకుంటాం, స్ప్రేయింగ్ చేసుకుంటాం, యాంటీబయాటిక్లు పురుగులు ఏమైనా ఉంటాయని చూసుకుంటాం, క్లీన్ చేసుకుంటాం, దాన్ని శానిటైజర్ చేసుకుంటాం, గుడసనం కొట్టుకుంటాం. 60 రోజులు టైం పడుతుంది. ఈ బ్రాయిలర్ కోళ్ళు 35-40 రోజులకే మార్కెటింగ్ బరువుకి వచ్చేస్తున్నాయి. 2-2.5 కేజీలు.
సో ఇది అబ్నార్మల్ గ్రోత్ అని, ఇది తింటే దీనికి హార్మోన్లు ఇంజక్షన్లు ఇస్తున్నారని, దీనివల్ల తింటే ఆరోగ్యానికి హానికరం అనే అపోహ ఉంది చాలామంది ప్రజల్లో. మీరేమంటారు? హార్మోన్లు ఇంజక్షన్లు ఇచ్చేదేం లేదు. ఫస్ట్ చిక్కు వచ్చినప్పుడే అది ఆల్రెడీ ఇది ఇన్ని రోజులకి ఇంత వస్తుందని చెప్పేసి లెక్క ప్రకారం అది తీసారు. జాతి అదొక జాతి. అది ఆ రోజుల ప్రకారం 45 రోజులకి ఇంత వెయిట్ వస్తుంది, దాని ఆహారం సరిగ్గా ఇస్తే అని చెప్పేసి ఇది ఉంది. అంతేగాని వీళ్ళు ప్రైవేట్గా ఏదో ఇంజక్షన్ చేసేసి ఇంపోర్ట్ చేసేస్తే అదేం రాదు. అది ఇవన్నీ అపోహలు మాత్రమే. అంటే లెగ్స్ లో ఇంజక్షన్ చేస్తారని, రెక్కల్లో చేస్తారు, హార్మోన్స్ వాటికి ఏం కాదు. మామూలుగా ఫీవర్ వస్తుంది మనిషికి, ఎలా ఫీవర్ వస్తుంది దానికి. మనిషికి ఎలా మోషన్ వస్తుంది దానికి మోషన్ అవుతుంది. మనిషికి ఎలా గ్యాస్ అవుతుంది మనిషికి దానికి కూడా గ్యాస్ అవుతుంది. వీటికి ఇస్తే టాబ్లెట్లు ఇస్తారు అంతే తప్ప ప్రాణాంతకమైనటువంటి ఏమి ఎవరు. అయినా మేమే వాడసలా, మేము ఆర్గానిక్ మీద ఎక్కువ వెళ్తాను నేను. మీ షెడ్లు చూస్తే భారీగా వేశారు. ఇది ఎంత విస్తీర్ణం అండి? ఇది 11,800 అడుగులండి, చదరపు అడుగులు. మేము ఇప్పుడు కూడా 9,000, 9,500 సమ్మర్ బ్యాచ్ అయితే 7,500, 8,000 మేము చెయ్యం. సమ్మర్ బ్యాచ్లు 2 బ్యాచ్లు ఉంటాయి. ఒక్కొక్క బ్యాచ్కి అయితే కనుక మేము 7,500, 7,000 వేస్తాం, ఒకటి 8,000 అలాగ వేస్తాం అన్నమాట. అయితే దానాకి సపరేట్ గోడౌన్ ఉండాలి, మీరు షెడ్లోనే పెట్టుకున్నారు దానా కూడా? గోడౌన్ కాదు, ఏ షెడ్కి ఆ షెడ్డే ఉండాలి. ప్రత్యేకంగా అంటే కనుక మనకి చాలా ఇది అయిపోద్ది. అది ఒక్కోటి 70 కేజీలు బస్తుంది. ఎంత ఏరియా అండి ఇది మొత్తం? ఎన్ని ఎకరాలు? ఇది మొత్తం అయితే 4 ఎకరాల 70 సెంట్లు. ఇది అదే 4 ఎకరాల 70 సెంట్లు ప్రత్యేకంగా కోళ్ళ ఫారం కంటూ 2 ఎకరాలు 10 సెంట్ల దాకా 2 ఎకరాలు కేటాయించాం. సో భారీగానే ముందుకు వచ్చారు ఈ రంగంలోకి మీరు. ఒకేసారి వేసారు షెడ్లన్నీ? ఒకేసారి వేసాం. ఒక బ్యాచ్ కింద వేస్తాం. ఏ సంవత్సరంలో కట్టారు ఈ షెడ్లు? 2009లో షెడ్లు కట్టాం. ఇప్పుడు మానలేదు, కంటిన్యూషన్గా వేస్తున్నాం. ఎలా ఉందండి దీంట్లో, ఈ రంగంలో మీకు ఎలా ఉంది? లాభ నష్టాలు మామూలేనండి. ఇది కాంట్రాక్ట్ ఫార్మింగ్ అండి, ఓన్ కాదండి, కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తున్నాము. ఈ శీతాకాలం బ్యాచ్లు 2 బ్యాచ్లు బాగానే పర్లేదు అనిపిస్తుందండి. తర్వాత సమ్మర్ బ్యాచ్లు ఉన్నాయి, ఒకటి వస్తుంది ఒకటి రాదండి. ఈ తర్వాత వర్షాకాలం బ్యాచ్లు అంటే కనుక బ్యాచ్లు పోవడం, ఎందుకంటే డిసీజ్ ఎక్కువ వస్తాయి. సమ్మర్ బ్యాచ్లు కూడా ఉడికెక్కువైపోయి మోటాలిటీ పెరిగిపోతాయి. దాని మీద FCR కటింగ్లని, ఆ కటింగ్లని రైతుకి రూపాయి రాదండి. యాక్చువల్గా మాకు బ్యాచ్కి వచ్చి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఒక బ్యాచ్కి 80,000 వస్తాయి. 20,000 రూపాయలు నష్టం, 30,000 రూపాయలు నష్టం పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాధారణంగా రైతు అంటేనే స్వయం కృషితో చేసుకునే వ్యవస్థ ఇదంతా. సొంతంగా తెచ్చుకుంటున్నారు, మీరే అంతా పోషణ అంతా చూసుకుంటున్నారు. మధ్యలో ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఎందుకు రావాల్సి వచ్చింది? కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు రైతు వారీగా ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోవాలి, చికెన్ సెంటర్స్కి ఇవ్వాలి, ఇవన్నీ అంటే కనుక కార్పొరేట్ కంపెనీలు కావచ్చు, వేరే కంపెనీలు కావచ్చు, వాళ్ళ ముందర తట్టుకోవడం కష్టమైపోతుందండి. చికెన్ సెంటర్స్ కూడా రోలింగ్ ఇవ్వాలి డబ్బులు. ఇది క్యాష్ ఎమ్మనే ఇవ్వడు, క్యాష్ పేమెంట్ ఎమ్మనే ఇవ్వడు. అప్పుడు మేము 10,000 బ్యాచ్ మెయింటైన్ చేయాలంటే కోడి ఒక్కంటికి కనీసం 95 రూపాయలు, 100 రూపాయలు అంటే కనుక ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి దీని మీద. అలా ఉంటేనే 10 లక్షల రూపాయలు ఉంటేనే మనం రూపాయి తీయగలం అండి. ఓకే, మరి కాంట్రాక్ట్ ఫారంలో మాకు ఏంటంటే ఆ కేజీకి ఇంతనే ఇస్తున్నారండి. కంపెనీ వారు వచ్చి కోడికి వచ్చి 3.5 కేజీలు దానా తినాలి, దాన్ని బట్టి వెయిట్ 2.3, 2.4 రావాలి అంటారు. దాని ప్రకారం వస్తే కనుక పుస్తకం వచ్చిందంటారు. ఆ ప్రకారం వస్తే కనుక మనకి కోడికి వచ్చి 14 రూపాయలు, 15 రూపాయల దాకా ఉంటుంది. అంటే అసలు ఇప్పుడు కిలోకు 6.5 ఇస్తారు, 6.5 రూపాయలు ఇస్తారు. 3.5 కిలోలు దాణా తిని 2 కిలోలు పరుగు పెరగాలి. ఇది కంపెనీ యొక్క రూల్. దానికన్నా ఎక్కువ పెరిగితే అదనంగా వస్తారు. మాకు స్నేహ కంపెనీ ఉందనుకోండి, 95 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ అంటారు కేజీకి. మేము 90 రూపాయలకే ఇచ్చామనుకోండి, 90 రూపాయలకి ఇస్తే కనుక ఆ బెనిఫిట్ మనకి ఇస్తారు. ఫైన్ ఇచ్చిన బెనిఫిట్ ఇస్తారు. అంటే ఎంత ఇస్తారనేది మనకి లెక్కలు ఉండవు. వాళ్ళు ఎంత మనకి లెక్కలు ఎంత వచ్చిందంటారు అంతే. అప్పుడు మనకి 50 లెక్క వేసుకుంటే కోడికి 18 రూపాయలు అలాగా మిగులుతుంది అన్నమాట. కోడికి అది వెయిట్ ఎంత మామూలుగా. ఈ విధానంలో మోర్టాలిటీ కూడా ప్రామాణికంగా ఉంటుందండి. మోర్టాలిటీ కంపల్సరీ అండి. మరణాల శాతం 4% వరకు కంపెనీ వాళ్ళు ఇస్తారండి మామూలుగాను. అంటే 10,000 కోళ్ళకి ఒక 400 కోళ్ళు ఎక్కువ చచ్చిపోతే కనుక మోర్టాలిటీ మనకు రాస్తారండి. అది మనం రైతులో పెట్టుకోవాలి. మేము 50 లెక్క వేసుకుంటే మాకు ఖర్చు 1,00,000 రూపాయలు పైన కానీ తక్కువ అవ్వదు. మా మెయింటెనెన్స్ ఖర్చు అంటే అదే లేబర్ కాస్ట్ కావచ్చు, లేకపోతే కనుక కరెంటు బిల్లు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రమాదం మీకు నేను తక్కువ చెప్పాను. ఇదిగోండి మన నిన్న కట్టిన కరెంటు బిల్లు, ఇదిగోండి మీరు చూడండి ఈ చేత్తో 16,559 రూపాయలు. ఇదిగోండి కరెంటు బిల్లు. ఒక్కో బ్యాచ్ 45 రోజులు ఉంటుందా? 40 నుంచి 42 రోజులు, 43 రోజులు అండి. లేదా కానీ 45 రోజులు ఉంచుతారండి. 2-3 సార్లు తీసేస్తారు. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే కార్తీక మాసం లాంటి వచ్చినప్పుడు, శ్రావణ మాసం, కార్తీక మాసం వచ్చినప్పుడు
మార్కెట్ పొజిషన్ బాగున్నప్పుడు 60 రోజులు, 55 రోజులు, 58 రోజులు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ఈ బాయిలర్ కూడా అనేది 45 రోజుల వరకు కూడా బాగుంటుందండి. ఫీడింగ్ తీసుకుంటుంది, దాని గ్రోత్ కూడా పెరుగుద్దండి. ఎప్పుడైతే 40 రోజులు 45 రోజులు దాటిందో ఫీడ్ ఎక్కువ తింటుంది, వెయిట్ తక్కువద్ది, వెయిట్ లెస్ వచ్చేది. దాని మీద మోర్టాలిటీ కూడా పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. ఆ మోర్టాలిటీ ఇచ్చేది కంపెనీ వాళ్ళని మేము అడుగుతాం, ఏమంటే మోర్టాలిటీకి మాకు రాస్తారు FCR. ఆ తిన్న మేత అంతా కూడా రైతు పెట్టుకోవాల్సిందే. అప్పుడు ఏమవుతుందంటే ఈ 40 రోజుల నుంచి 55 రోజుల వరకు తీయలేదనుకోండి, ఈ 15 రోజుల్లో కనీసం లేదంటే ఒక 100, 150, 200 కూడా చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి, 300 కూడా చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. కష్ట నష్టాలనే అనేకం. రైతు కాంట్రాక్ట్ ఫార్మింగ్కి వెళ్ళాలి అంటే కంపెనీకి అనుకూలంగా ఎటువంటి షెడ్లు ఉండాలి, లైటింగ్ ఉండాలి, వాటర్ ఉండాలి, గాలి వెళ్తురు బాయిల్ బాగుండాలి, దానికి బ్రూడింగ్కి అన్నీ కూడా ఏర్పడడం అని మేము చూసుకోవాలి. అని చూసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఫీడ్ ఇస్తారు, చిన్న మెడిసిన్స్ కూడా ఇస్తారు, మైనర్ మెడిసిన్స్ కూడా ఇస్తారు, వాళ్ళు ఇస్తారు. సో రైతుకి పెట్టుబడి ఫీడ్ ఖర్చు మొత్తం అంతా కంపెనీ వాళ్ళు ఇస్తారు. మీకు ఒక బ్యాచ్ లో 9,500 కోళ్ళు పెంచుతున్నారు కదా మీరు, ఈ బ్యాచ్ లో మీకు ఎంత ఖర్చు అవుతుంది? ఒక బ్యాచ్ రమారమి 1,00,000 రూపాయలు అవుతుంది ఖర్చు, మొత్తం అంతా కలిసి 1,00,000 రూపాయలు. షెడ్లు, మౌలిక వసతులు అన్ని మీరు కాబట్టి మొత్తం మా సొంతం కాబట్టి 1,00,000 రూపాయలు ఈజీగా అవుతుంది. అంటే ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో రైతుకి బెనిఫిట్ ఏ విధంగా ఉంటుందండి? బెనిఫిట్ అంటే ఇప్పుడు మొత్తం మార్కెటింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు, ఫీడ్ వాళ్ళే ఇస్తారు, మనకు టెన్షన్ లేదు. అదే 10,000 బ్యాచ్ మెయింటైన్ చేయాలంటే 20 లక్షలు మన దగ్గర ఉండాలి, మన దగ్గర డబ్బు లేదు, ఆ స్తోమత లేదు. ఏమంటారు, ఈ షెడ్లు వేసాము, ఈ దాన్ని రాబెట్టుకోవాలంటే ఏం చేయాలంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ తప్పదు, చేసుకోవాలి. రైతు వారీగా 40 రోజుల లోపల ఎత్తే కనుక అంత మోటాలిటీ ఉంటుందా, మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది అంతా. వేసవికాలం కరెంట్ పోయింది, కరెంట్ లేదు, ఒక 2 గంటల కరెంట్ లేకపోతే కనుక 400 కూడా చచ్చిపోద్ది ఫారంలో. మరి అదంతా కూడా అదే 4 రోజులు దాటిని కూడా అనుకోండి, కూడదు ఏమవుతుంది, ఆ ప్రొడక్షన్ కాస్ట్ అంతా లెస్ అయిపోద్దిగా. ఆ రైతు పెట్టుకోడుగా, ఆయన పెట్టుకోడుగా, కంపెనీ వాళ్ళని పెట్టుకోడుగా, రైతు మీద రాస్తారు. అది అప్పుడు ఏమవుతుందంటే లాభం పోయి నష్టంలోకి వెళ్తాం. అలా జరుగుతుంది ఒక్కోసారి. ఓకే, ఇప్పుడు అన్ని సవ్యంగా జరిగినప్పుడు మీరు ఒక 9,500 కోళ్ళు పెంచినారు కదా, ఒక బ్యాచ్కి మీకు ఖర్చులు పోను 1,00,000 రూపాయలు ఖర్చు పెడతారు కదా, మీరు ఎంత మిగులుతుంది? ఖర్చులు పోను 30,000, షెడ్కు రెంట్ కావచ్చు, 30,000, 40,000 మిగులుతుందండి ఒక బ్యాచ్కి. అతి తక్కువ కాలంలో చేతికొచ్చే బ్రాయిలర్ కోళ్లలో రైతు పెట్టే ఖర్చుకు వచ్చే ఆదాయానికి పొంతం లేదు. కాంట్రాక్ట్ ఫార్మింగ్లో కంపెనీ నుండి రిస్క్ లేకుండా భరోసా లభిస్తుందే తప్ప ఆదాయం నామమాత్రంగానే ఉంది. సాధారణంగా బ్రాయిలర్ కోళ్లను ఆల్ ఇన్ ఆల్ అవుట్ పద్ధతి, అంటే ఒకేసారి తీసుకువచ్చి ఒకేసారి అమ్మే పద్ధతిలో పెంచుతున్నారు. డీప్ లిట్టర్ విధానం దీనికి అనుకూలంగా ఉంది. నేల మెత్తగా ఉండేందుకు ఊకను పోస్తారు. ప్రతి 50 కోళ్లకు ఒక ఫీడర్, ఆటోమేటిక్ డ్రింకర్ ఉండే విధంగా ఏర్పాటు ఉంటుంది. రైతు కోనేరు ఎక్కువ శాతం ఆర్గానిక్ పద్ధతుల్లో కోళ్లు పెంచేందుకు కృషి చేస్తున్నారు. షెడ్లు అంతా 1 ఎకరన్నర విస్తీర్ణంలో వేశారు. షెడ్ పొడవు వెడల్పు ఎంత ఉందండి? ఇది హైట్ వచ్చి 15 అడుగులు ఉంటుందండి. షెడ్ వెడల్పు వచ్చి 22 అడుగులు, బార్ వచ్చి 120 అడుగులు. ఇటు పక్క 2 అటు పక్క 2 అండి. 4 షెడ్లు మొత్తం. ఈ 4 షెడ్ల మీద వేసాలి ఎంత 11,800 వేసాలి మొత్తం. ఓకే, మొత్తం 9,500 కోడి. కంపెనీ నుంచి రైతుకు కొనుగోలు చేసినప్పుడు హ్యాచరీ నుంచి తెచ్చుకోవాలి పిల్ల అనేది. డిమాండ్ ఉన్నప్పుడు పిల్ల కూడా దొరకట్లా రైతుకి. అవునండి. ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో మీకు ఇబ్బంది లేదు, కంపెనీ సరఫరా చేస్తుంది కాబట్టి. అవునండి. కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో మాకు వాళ్ళ హ్యాచరీ మోకం మేము చూడవలసిన లేదు. వాళ్ళ దగ్గరే కొంతమంది సొంత హ్యాచరీస్ ఉన్నాయి, వాళ్ళే పిల్లనిస్తారు. ఒక రోజు వయసు అండి పిల్ల? ఒక రోజు వయసు ఇస్తారు. పిల్ల తెచ్చిన కాడి నుంచి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? 24 గంటల వాటర్ ఉంటుందండి, 24 గంటలు ఫీడ్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, కంపల్సరీ బ్రూడింగ్ 24 గంటలు కూడా వేడి ఉండాలి. అలాగే 5 డేస్ ఉండాలి. 90 డిగ్రీలు ఫార్మింగ్ ఉండేటట్టు సెంటర్ డబ్బా పెట్టేసి 2 డబ్బాలు పెట్టేసి బొగ్గులు వేస్తామండి. ఆ నైట్ ఏంటి పగలేంటి మొత్తం 3 డేస్ ఫుల్గా ఉంటాయి. 4వ రోజున నైటే పెడతాం, మళ్ళీ 5వ రోజు నైట్ పెడతాం, 6వ రోజున ఒక పూట పెడతాం, ఇంకా క్లోజ్. ఇప్పుడు మాకు బొగ్గుకి వచ్చి బత్తా వచ్చి 1000 రూపాయలండి, 6 బత్తాలు 6,000 రూపాయలు. ఓక వచ్చి 7,500 మాకు చేర. మొత్తం 4 షెడ్ల మీద 5 టన్నులు పడుతుంది. ఇప్పుడు దగ్గర 35,000 రూపాయలు ఓక అవుతుంది. సో ఈ ఓకకి, ఈ కరెంటు బిల్లుకి, ఈ బొగ్గుకి మీకు మెయిన్ ప్రధాన మా కరెంటు బిల్లు మాకు ఎటువంటి కన్సెషన్లో ఉండవండి. ఓకే, ఇప్పుడు మీరు ఆ పిల్లని తెచ్చి బ్రూడింగ్ చేశారు, ఎన్ని రోజులు బ్రూడింగ్లో ఉంచుతారు? బ్రూడింగ్ వచ్చి మెయిన్ బొగ్గులు వేసి ఈట్ వేసి 5 రోజులు ఉంచుతామండి. ఆ తర్వాత కానా దొరుకుంటా 15 రోజులు 16 రోజులు అయిపోయిన తర్వాత 18 రోజున
మామూలుగా మొత్తం షెడ్ మొత్తం వదిలేస్తాం. ఇప్పుడు కంపెనీ నుంచే మీకు అంతా సహాయ సహకారాలు ఉంటాయి? మొత్తం కంపెనీ నుంచి ఇస్తారు కదా? మొత్తం గైడెన్స్ వాళ్ళే ఇస్తారు. వ్యాక్సినేషన్ ఏం చేస్తారండి? వ్యాక్సినేషన్ అంటే మామూలుగా 3వ రోజు నుంచి కడలో వేసేది, 5వ రోజు కడలో వేసేది వేస్తాం. వ్యాక్సినేషన్ వేస్తారు, వాళ్ళు ఇస్తారు, కంపెనీ వాళ్ళు ఇస్తారు. తర్వాత 12వ రోజుకి వ్యాక్సిన్ ఇస్తారండి. మళ్ళీ తర్వాత 18వ రోజు ఇస్తారు. అయిపోయింది క్లోజ్. ఇక వ్యాక్సిన్ జోలికి వెళ్ళాం. ఈ మామూలుగా ఎప్పుడన్నా ఈ డిసీజ్ మెడిసిన్స్ అంటే కనుక స్నేహ కంపెనీ మాత్రం ఆర్గానిక్ ఎక్కువ ప్రొడక్ట్కి ఎక్కువ ఇది ఇస్తున్నారు. దేని నిమిత్తం? డిసీజ్ లేదు రాకోకుండా. ఇప్పుడు సిఆర్డి కావచ్చు, ఇప్పుడు గురక అంటారు, సిఆర్డి అంటారు, సిఆర్డి వస్తూ ఉంటుంది. కుక్కర తెగులు అంటారు, మామూలుగా ఈకోలి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. గురక ఇవన్నీ వచ్చినప్పుడు వాటికి సంబంధించినవి అన్నీ కూడా పుదీనా రసం అని అవన్నీ మెడిసిన్స్ ఉన్నాయి. మనమేమో కొనాల్సిన వాళ్ళే ఇస్తారు మనకి. ఆర్గానిక్ అంటే కోడి గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది, తిండి బాగా తింటది. ఇది 42 రోజుల్లో పంటకు వచ్చేయాలి. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు ఒకళ్ళ దూరంలో నేను ఎవరిని అడగను. మామూలుగా నా రూట్లో వెళ్తున్నానండి. మామూలుగా లివర్ కండిషన్ గా బాగుంటే కనుక ఫీడ్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఎప్పుడో లివర్ కండిషన్ తేడా వస్తే కనుక కోడి అనారోగ్యాన్ని ఫాలో అవుద్ది. బాగా పెరగాలి. మేమేం చేస్తామంటే ఇక్కడ నేల ఉసిరాకు అని ఉంటుందండి. నేల ఉసిరాకు లివర్ ప్రాబ్లమ్స్ వస్తే నేల ఉసిరాకు ఇస్తాం. ఉసిరాకు ఎలా ఇస్తారు మీరు? దాన్ని తీసుకొచ్చేసి దూసేసి మిక్సీ పట్టేసి దానికి బెల్లం కలిపేసి చేదుగా ఉంటుంది. మామూలుగా అయితే బెల్లం కలిపేసి ఇస్తాం. ఇప్పుడు మనకి మొత్తం 4 షెడ్ల మీద కలిపేసి షెడ్కి వచ్చే ఒక ½ కేజీ ఆకు. ఒక షెడ్కి ఎన్ని కోళ్ళు ఉన్నాయి? ఒక షెడ్కి 2500 ఉంటాయి. 2000, 2400, 2300 ఉంటాయి. ఆ లెక్కన ½ కేజీ ఇస్తాం. కషాయం అంటే కషాయం కాదు, మిక్సీ పడతాం. మిక్సీ పట్టేసి జ్యూస్ మిక్సీ పట్టేసి అందులో మళ్ళీ బెల్లం నీళ్ళు కలిపి డెంగర్లో పోతాం. ఆ డెంగర్లో పోతే అలాగా 3 రోజులు ఇస్తాం. నేల ఉసిరాకు. ఆ 3 రోజులు ఇచ్చిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కోడి లివర్ కంట్రోల్ వచ్చేద్ది, ఫీడింగ్ బాగుంటుంది. తర్వాత వేడికి సంబంధించినవి ఉంటే కనుక అలోవేరా ఇస్తాం. వేడి అంటే వేడి ఎక్కువ హీట్ బాడీ హీట్ వస్తుంది. టెంపరేచర్ ఈక్వలీ అయినా వస్తుంది. ఆ ఈక్వలీకి అలోవేరా ఇస్తాం. కలబంద ఎంత ఇస్తారు అది? ఆ కలబంద కూడా వచ్చి 1000కి 4 మట్టలు అంటారు. మేము 5 మట్టలు ఇస్తాం. 60 మట్టలు అంటే 3 రోజులు ఇస్తాం. 9500 కోళ్ళకి రోజుకి 20 మట్టలు. 20 మట్టలు. అది కూడా బెల్లం కలిపిస్తాం. అది జ్యూస్ చేస్తాం. జ్యూస్ చేస్తాం. అది కూడా అంటే లోంద కాదు, బయట కాదు, మొత్తం లోంద బయట మొత్తం కలిపి కూడా వేస్తాం. మిక్సీ కూడా వేస్తాం. లోంద అంటే కనుక తక్కువ ఎక్కడ రావాలి, బాగా చేదుగా ఉంటుంది అది. అందుకునే అది ఇది కూడా కలిపి కొట్టేసేసి అందులో బెల్లం కలిపేస్తాం అన్నమాట. ఎంత కలుపుతారు? బెల్లం అంతా మొత్తం 4 షెడ్ మీద షెడ్కు 1/2 కేజీ కలుపుతాం బెల్లం. ఓకే. అంతే కనుక ఏమవుతుంది, ఈక్వలీ ఇది అవుద్ది. ఈ మధ్యన నేను అది కంపెనీ వాళ్ళతో ఏం చెప్పారు, నేనుగా వద్ద కనుక కుప్పింటాకు అని ఉంటుందండి. కుప్పింటాకు, ఈ కుప్పింటాకు కూడా అది కూడా ఈక్వలీకి బాగా పనిచేస్తుంది. అది నేను నా సొంతంగా నేను వీకులు అన్నీ చేస్తాం. ఇలాగా బలహీనం వల్ల లెగ్ వీకులు అన్నీ ఉంటాయి అన్నమాట. అవి ప్రత్యేకంగా కడతాం. ఇది ఆ కట్టినప్పుడు వాటికి ఇచ్చిన తర్వాత అవి బాగానే ఉన్నాయని ఉన్నప్పుడు తర్వాత వీటి మీద ప్రయోగిస్తాను. ఓకే. ఇది కంపెనీ వాళ్ళు చెప్పలేదు, ఎవరు చెప్పాలి, నా సొంతం మాట. ఈ కుప్పింటాకు ఇస్తాం, ఇవన్నీ ఇస్తాం, నా సొంతంగా తీసుకుంటాం. కుప్పింటాకు ఎంత ఇస్తారు? కుప్పింటాకు కూడా ఇంచుమించు రమరమే షెడ్కి వచ్చి 200 గ్రాములు, 100 గ్రాములు, 150 గ్రాములు, 200 గ్రాములు. అది కూడా బెల్లం కలిపి ఇస్తాం. ఏదైనా సరే బెల్లం కలపాల్సిందే. ఈక్వల్ అనేది రావట్లేదు. ఈక్వల్ వస్తుంది. ఆ వచ్చిందని కంట్రోల్ చేసుకుంటా ఇస్తున్నాను. ఇక నేను ఈ కంట్రోల్ 2 మీద కంట్రోల్ అయిపోతుంది. ఆటో ముందు జాగ్రత్తగా ఇస్తారా లేకపోతే వచ్చిన తర్వాత ఇస్తారా? ఏదైనా షెడ్లో ఒకటి కనపడిందంటే ఇచ్చేసుకుంటామే. ఒకటి కనపడిందంటే ఇచ్చేసుకుంటాం. మళ్ళీ ఒకటే కదా అనుకుంటే కనుక అది మన 2 రోజుల్లో ఒక 20-30 మోటాలిటీ ఉంటాయి. అసలు ఒకటి రాని కూడా అసలు ఎప్పటికప్పుడు మెయిన్ టెంకర్స్ కాడ తడి లేకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు. నీటి యాజమాన్యం ఎలా చేస్తారు? నీటి యాజమాన్యం చిన్నప్పుడు బుల్డింగ్లో ఉన్నప్పుడు ఏమో స్పిక్ టెంకర్లో పెడతాం వాటరు. రోజు మామూలుగా కంటిన్యూగా ఉదయం సాయంత్రం 2 సార్లు ఇస్తాం. యాంటీబయాటిక్ ఇస్తారు మార్నింగ్. 3 రోజులు ఇస్తాం. ఆ 3 రోజులు ఏంటి 2 పూట్ల మారుతాం నీళ్లు. ఆటో ట్యాంకర్ 2. మేము మనుషులమే మామూలుగాను ఉదయం ఒకసారి ఇస్తాం. చిన్నపిల్లలు కాబట్టి మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసి శుభ్రంగా తోమేసేసి మళ్ళీ 2వ పూట 3 గంటలు చేస్తాం. 5 క్లోజ్ అయిపోద్ది. తర్వాత నీటి యాజమాన్యం పెరిగిన తర్వాత మాకు ట్యాంకులు ఉన్నాయండి, పైన ట్యాంకులు ఉన్నాయి. ఆ ట్యాంకుల నుంచి ఆటో ట్యాంకర్లకు ఇస్తాం. ఆటో ట్యాంకర్ల ద్వారా మొత్తం షెడ్ మొత్తం వేస్తాం కదా, అవి డ్రాపులు పడుతూ ఉంటాయి, తాగుతూ ఉంటాయి అన్నమాట అండి. ఇక ఇప్పుడు కూడా 24 గంటలు అది కంటిన్యూషన్ అనమాట. ఉదయం ఒకసారి కడుగుతామండి ట్యాంకర్లో, మళ్ళీ సాయంత్రం ఒకసారి కడుగుతాం. ఇంకా అవసరం అనుకుంటే కనుక మధ్యాహ్నం అప్పుడు ఒకవేళ దుక్కు దున్నప్పుడు గట్ట అందులో వాటర్ పడిందంటే కనుక మధ్యాహ్నం నీళ్ళు ఉంచేస్తాం అన్నమాట. ఇటువంటి మెడిసిన్స్ ఇస్తాం కదా, ఆకుపసలు ఇచ్చామనుకో, ఇచ్చినప్పుడు కూడా క్లీన్ చేసి ఇస్తాం. నీరు అనేది మీరు RO వాటర్ ఇస్తారా? బోర్ వాటర్ ఇస్తాం, దాన్ని శానిటైజర్ చేస్తాం. శానిటైజరు
తిన్న దానాకు అనుగుణంగా కోడి బరువు పెరగాలి. దానా వినియోగం ఎక్కువై కోడి సరైన బరువుకు చేరకపోతే రైతుకు ఆర్థిక భారం పెరుగుతుంది. అందువల్ల కోడి బరువును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఏదైనా సమస్య ఉంటే వెంటనే తగిన చర్యలు తీసుకుంటే 6 వారాలకు తప్పనిసరిగా మార్కెట్ బరువుకు చేరతాయి. కోడి వయసును బట్టి దానాలో 20 నుంచి 23% ప్రోటీన్లు, ఎక్కువ క్యాలరీల శక్తి అంటే 2600 నుంచి 3200 కిలోల క్యాలరీల శక్తినిచ్చే దానాను అందించాల్సి ఉంటుంది. దానాల్లో ఫ్రీ స్టార్టర్, ఫినిషర్ అని వేర్వేరు రెడీమేడ్ దానాలను వివిధ కంపెనీలు సప్లై చేస్తున్నాయి. పిల్లెట్ రూపంలోనూ పొడి రూపంలోనూ ఈ దానా రైతులకు లభ్యమవుతుంది. అయితే కాంట్రాక్ట్ ఫార్మింగ్లో దానా మందులను కంపెనీ సరఫరా చేస్తుంది కాబట్టి రైతుకు రిస్క్ తగ్గుతుంది. ఈ బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో దానా యాజమాన్యం కూడా చాలా కీలకం, బాగా కీలకం. 24 గంటలు తింటూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి, నీళ్లు తాగుతూనే ఉంటాయి, తింటమే అటు పని. అసలు ఈ బాయిలర్ కోడ్ అనేది బీవీ రావు గారు వీళ్ళందరూ కూడా ఇచ్చేసినప్పుడు జనిపరంగా ఇచ్చేసినప్పుడు 45 రోజులు అది తినటం, బాడీ పెంచడం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏంటంటే అపోహలు బాయిలర్ కూడా తినొద్దు అది ఇది అంటున్నారండి. అది మందుల మీద పెంచారు అనేది తప్పు అండి. అది అంత మాట కంపెనీ వాళ్ళు కూడా ఆర్గానిక్ మీదే వాళ్ళు కూడా వెళ్తున్నారు, రైతు వారికి కూడా ఆర్గానిక్ మీద వెళ్తున్నారు. మేము కూడా తింటున్నాం కదండి, మేము ఆరోగ్యాలు చెడగొట్టుకుంటాం ఏంటి, యాంటీబయాటిక్స్ ఇచ్చి ఇది ఉంది, ఉపయోగం లేదు కదా. ఇప్పుడు మనకి అందుబాటులో దొరుకుతున్నాయి. ఇప్పుడు నా చేను చుట్టుపక్కలే ఉన్నాయి నేను కూడాను. ఆర్గానిక్ లో వెళ్తున్నారు, ఆర్గానిక్ ఎక్కువ, నేను ఎక్కువ ఆర్గానిక్. ఓకే. ఇప్పుడు దానాలో మేనేజ్మెంట్ ప్రకారంగా చిన్నపిల్లప్పుడు స్టార్టర్ ఫీడ్ గ్రోయర్ వచ్చినప్పుడు రెండో మేత ఉంటుంది, రెండో మేత ఇస్తాం, అది నూకలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిల్లెట్స్ అంటారు. ఎన్ని రోజులు తెచ్చండి ఇది? ఇది 30 ఇవాళ 31 రోజు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషర్ మేత. ఇప్పుడు నుంచి కంటిన్యూషన్ గా 40 రోజులు కావచ్చు, 40 రోజులు ఒకటే మేత. ఓకే. ఫీడ్ బాగా ఇస్తారు మీరు, చక్కగా వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తా ఉన్నారు అన్ని. అయితే కోడి ఆరోగ్యంగా పెరగడానికి షెడ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా ముఖ్యం. ప్రధానంగా ఏంటంటే తింటాయి, లిటర్ వెళ్తూ ఉంటాయి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఫీడ్ డ్రాప్ అయిపోద్ది. ఫీడ్ డ్రాప్ అంటే కోడి తినేస్తా ఎలా ఫీడ్ తిందో అలా డ్రాప్ అయిపోద్ది మేత, మోషన్ వచ్చేద్ది, మేత వచ్చేద్ది. ఆ రైతు అమ్మడు అబ్జర్వేషన్ చేసుకోవాలి. డైలీ మేత తిన్న తర్వాత అది ఏ విధంగా లిటర్ ఏ విధంగా వేస్తుంది. ఒక్కో చాక్లెట్ రంగు ఉంటుంది, మామూలుగా వైట్ అండ్ బ్రౌన్ రంగులో ఉంటుంది. అది మామూలుగా ఈ వైట్ అండ్ బ్రౌన్ రంగు ఉంటే పర్లేదు, చాక్లెట్ రంగు లేదు, వేరేగా లూజ్ మోషన్ అయిపోద్ది. ఎలాంటి పరిస్థితులు అవుద్ది అలాగా? అలాంటి పరిస్థితి అంటే వాతావరణం తేడాలు కానీ మనం ఇచ్చే దాంట్లో ఏదన్నా తేడా ఉంటే కనుక అది అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు మెడిసిన్స్ ఉంటాయి, దానికి ప్రత్యేకంగా మెడిసిన్స్ ఉంటాయి. అది ఇచ్చుకుని మోషన్స్ అవ్వకుండా ట్యాబ్లెట్లు వేసుకుని చేసుకుంటాం. కోడి ఆరోగ్యంగా పెరగాలంటే షెడ్ యొక్క వాతావరణం చాలా పరిశుభ్రంగా ఉండాలి. మీరేం చేస్తారు రోజు? డైలీ మేము బుక్ దుంతామండి. బుక్ అంటే లెటర్నే మామూలుగా ఇవ్వకుండా చూసారండి, పైనుంచి కింద నుంచి పైకి మామూలుగాను నాగల లాంటిది చేయించి ప్రత్యేక పరికరం చేసి దుంతామండి. లేదా కాలు పెట్టినా సరే, చిన్నపిల్లప్పుడు కాలు పెట్టినా సరే చేసి దుంతామండి. లేకపోతే గ్యాస్ ఫామ్ అయిపోద్ది, ఎక్కువ గ్యాస్ ఫామ్ అయితే కోడి పెరగదు, డిసీజ్ లోనవుద్ది. ఇక చేసినప్పుడు చెప్పినాడు. ఇది ముఖ్యం అన్నమాట అండి. అది ముఖ్యం. ఎక్కడైనా సరే డెంక తడిసిపోద్ది, డెంక ఊడిపోద్ది, వాటర్ పడిపోయింది. వాటర్ పడిపోతే కనుక దాన్ని అంతమటుకు తీసేసి మళ్ళీ కొత్త పొగ పోసుకుంటాం, బ్లీచింగ్ కొడతాం, లేదా కనుక గొలుసున్న వేసుకుంటాం, చేస్తామండి. సో షెడ్ రోజు దున్నటం అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే కనుక షెడ్లో మనమే వెళ్ళాం, అది రోజు చేయాల్సింది. అది కోడి వెళ్ళేంత వరకు కూడా చేస్తాం. కొంతమంది 4 రోజులు దున్నుకుందునేసి వదిలేస్తారు, మేము అలా వదలం. 40 రోజులు అంటే 40 రోజులు దున్నుకుందాల్సిందే. వెయిట్ చూసుకుంటారా కోడి ఎంత పెరుగుతుంది ఏంటనేది? వెయిట్ చూసుకుంటాం, ఎప్పటికప్పుడు వెయిట్ చూసుకోవాలి, కంపల్సరీ చూసుకోవాలి. మామూలుగా కంపెనీ వాళ్ళే వచ్చేస్తారు వెయిట్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ 31 రోజు కేజీ 730 గ్రాములు వచ్చింది, అంటే వాళ్ళ 31 రోజు. ఇప్పుడు మార్కెటింగ్ చేయొచ్చా? ఆంధ్రాలో అయితే ఆ టైప్ కాదు, కానీ నార్త్ ఇండియాలో కానీ ఇప్పుడు ఒరిస్సా కాడి నుంచి ఎక్కువ వాళ్ళు కేజీ బావులే ఎక్కువ వాడతారు. వాళ్ళు లెగ్ పీస్ ఎక్కువ వాడతారు. 30 రోజులకి వాడతారు వాళ్ళు. కోడి కిలో 700 గ్రాములు రావడం అంటే సాధారణ విషయం కాదు. మామూలుగా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న ఏరియాలో హైదరాబాద్ ఉంది. హైదరాబాద్లో వద్ద కనుక మీకు లెగ్ పీస్లకి కేజీన్నర కోళ్ళు ఎక్కువ వాడతారు. 30-33 రోజులకి ఎత్తేస్తారు వాళ్ళు. గ్రిల్ చికెన్ అనేది అదే మన సైడ్ అయితే మాత్రం ఎవరు కూడా 30-40 రోజులు దాటిన తర్వాత అది బాగుంటుంది, తింటా కూడా టేస్ట్ బాగుంటుంది. ఎన్ని కిలోలు దాణా తిని ఎంత పెరగాలండి కోడి? 3 కేజీలన్నర మేత తిని 2.2-2.3 వచ్చే కనుక రైతుకు బెనిఫిట్ ఉంటుందండి. ఆ అదృష్టం బాగుంటే 2.5 అంటే 2 కేజీలన్నర కూడా వచ్చింది అనుకోండి, ఇంకా
మంచిది. మేత తక్కువ తింది, వెయిట్ ఎక్కువ పెరిగింది. దాని మీద కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే లెక్కేస్తారు. లెక్కేసి మనకి ఉన్న ప్రాఫిట్ మనకే ఇస్తారు. ఇప్పుడు మీకు ఎంత వస్తుంది కిలోకి? 6.5 రూపాయలు ఇస్తారండి. 2 కిలోలకి 13 రూపాయలు ఇస్తారని అగ్రిమెంట్ మీకు. అవునవును. 2.5 కిలోలు వస్తే ఏంటి పరిస్థితి? 2.5 కిలోలు వస్తే కనుక అర కేజీ కూడా ఇస్తారు, డబ్బులు ఇస్తారు. కోడికి 18 రూపాయలు వచ్చిన రోజులు ఉన్నాయి, 19 రూపాయలు వచ్చిన రోజులు ఉన్నాయి, 20 రూపాయలు వచ్చిన రోజులు ఉన్నాయి, అసలు 8 రూపాయలు వచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు పోయింది, పుస్తకం పోయింది, 4.5 కడతారు. ఎక్కువ బరువు వస్తే మీకు బెనిఫిట్. బెనిఫిట్ అనుకున్నది అంతా జరిగితే రైతుకి మీకు ఒక 40 నుంచి 50 వేల వరకు మిగిలే అవకాశం ఉంటుంది. పరిస్థితులు తారుమారాయి ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్లో. ఒకవేళ మోర్టాలిటీ ఎక్కువైపోయి కోడి బ్యాచ్ నష్టపోయారు అనుకోండి, రైతు పరిస్థితి ఏంటి? రైతు పరిస్థితి నష్టపోయారంటే ఆ కంపెనీ రూల్స్ ప్రకారం వాళ్ళు చేసి చేస్తారండి. మనం వాళ్ళకి ఆరోగ్యకరమైన కోడిని 2.2, 2.5 ఇస్తేనే వాళ్ళు మనకు బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని ఆల్రెడీ ఒక బ్యాచ్కి ₹1,00,000 పెడుతున్నారు ఈ 10,000 కోళ్ళకి, ఈ 9,500 కోళ్ళకి. అవును. సో బ్యాచ్ పోయింది అనుకోండి, సో ఆ నష్టం కంపెనీ భరిస్తుంది. మీ ₹1,00,000 నష్టం మీరు భరించాలి. పడాలి. ₹1,00,000 అంటే మనకి ఇస్తారు. బ్యాచ్ అంటే షెడ్లు అనేది మనం మొత్తం అసలు ఇవ్వకుండా కాకుండా కానీ 40,000, 60,000, 50,000, 80,000 మనకు వస్తాయి. ఏమిటి ఏంటంటే కార్డు లేదు, పుస్తకం రాలేదు, ఇదే అమౌంట్ ఎంత వచ్చాం అని చెప్తారు అన్నమాట. అది సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో రిస్క్ అనేది తక్కువగా ఉంది. రిస్క్ బాగా తక్కువ. కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో రిస్క్ తక్కువ. ఇప్పుడు మార్కెట్ కూడా తక్కువే, బెనిఫిట్ తక్కువే, రిస్క్ తక్కువే. ఇప్పుడు మార్కెటింగ్ పొజిషన్ అంతా ఆడే చూసుకుంటారు కదండి, మనకు సంబంధం లేదు. ఇక ఇప్పుడు మీరు 9,500 కోళ్ళకి 40,000 మిగులుతుంది అన్నారు. మీ శ్రమ లెక్కేసుకుంటే మీకు కూడా కూలి వస్తుంది. ఒక రకంగా చెప్పాలి, ఇప్పుడు వర్కర్ అన్న తర్వాత పాలేరు అన్న తర్వాత వర్కర్ కావచ్చు, వాడు ఉదయం వస్తాడు, మధ్యాహ్నం 1 గంటకి 250 రూపాయలు ఆడపిల్లలకి. అదే మగ మనిషికి వస్తే 400 రూపాయలు, సాయంత్రం వరకు ఉంటే 600 రూపాయలు. మరి కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేసిన రైతు ఉన్నాడు చూసారండి. ఇప్పుడు నేను ఉన్నాను ఉదాహరణకి, 24 అవర్స్ కూడా దాని సేవలో ఉండాలి. మరి నేను ఎంత కట్టుకోవాలి? మరి రైతుకు పూలే కదండి. ఇప్పుడు నేను నా కూలిని లెక్కేసుకోవట్లే. సో ఇప్పుడు మీకు వచ్చే ఆదాయం తక్కువగా ఉంది. తక్కువేనండి. ఏంటంటే ఇక మేము పెట్టాము, కంపల్సరీ ఖాళీగా ఉంచుకుంటే మళ్ళీ పోతాయి, చెడ్లు పోతాయి. అది మెయింటైన్ చేసి ఏదో కంపెనీ చేసుకుంటున్నాం. ఎంతో కొంత వచ్చిందని సార్ అని చెప్పేసి మా కష్టం పైన సరే మేము చేస్తున్నాం. ఇక అది 6 బ్యాచ్ల్లో ఏదో 2 బ్యాచ్లు వస్తాయి, 4 బ్యాచ్లు రావు అని లెక్కేసి చేస్తున్నామండి. అంతే కంటిన్యూషన్గా ఇదే దీని మీద మాత్రం లేదు. అది ఏదంటే అవసరంతో పాటు చేస్తున్నామండి. ఇది మామూలుగా కాంట్రాక్ట్ ఫామ్ అంటే ఇక 9 రూపాయలు అయితే మాకు ఎడతండి కేజీకి. 6.5 కాదండి, 9 రూపాయలు ఉండాలండి. మీరు మొదటి నుంచి కూడా ఇదే పద్ధతి అండి కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని గతంలో ఏమైనా సొంతంగా చేశారా? సొంతంగా ఏనాడు మేము చేయలేదు. అంతా ఫస్ట్ నుంచి కూడా మేము కాంట్రాక్ట్ పడతానండి. లోగడ ఏదో సిబి కంపెనీ చేసాము, తర్వాత 8 ఏళ్ళ పాటు కూడా స్నేహ కంపెనీ. ఇప్పుడు పురుషులందరూ పురుషులు వేరే అంటే అన్నిటి మీద స్నేహ కంపెనీ కట్టని పెడుతుంది. కొద్దిగా పేమెంట్ ఇష్టం ఏంటి, ఇంకో ఇష్టం ఏంటి. ఇక కంపెనీ రూల్స్ ప్రకారం ఎంతనా రాని రూపాయి రాని వాళ్ళు ఇచ్చేస్తారు. 12 రోజులకో 8 రోజులకో 10 రోజులకో ఇచ్చేస్తారు. మనమే అసలు మన అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఆ కంపెనీ వాళ్ళు కూడా మాకు కూడా నష్టాలు వస్తున్నాయి, మేము అంతకన్నా ఎక్కువ చేయలేము, మేము ఇచ్చేది ఎక్కువ ఇస్తున్నాము, మాకు నష్టం వస్తుంది అంటున్నారు కంపెనీ వాళ్ళని అడిగితే. వ్యవసాయం రైతు ఆధారిత వ్యవస్థ. రైతు లేకపోతే ఉత్పత్తి లేదు. కోడిపిల్ల ఉత్పత్తి లేకపోతే రైతు వ్యవసాయం ఎలా చేయగలడు అని కంపెనీలు ప్రశ్నించవచ్చు. కానీ కోడిపిల్లను కొనేవాడు లేకపోతే అసలు కంపెనీయే ఉండదు అని గుర్తించాలి. బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో రైతులు కంపెనీల కంటే మాంసం అమ్ముకునేవారి ఎక్కువ లాభపడటం కనిపిస్తోంది. ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో సొంతంగా చేసుకున్న రైతులు కోట్లు సంపాదించిన రైతులు ఉన్నారు, అలాగే నష్టపోయిన రైతులు ఉన్నారు. మీరేమంటారు? కోట్లు సంపాదించిన రైతులు అంటే పూర్వకాలం ఏమైనా సంపాదించడం కానివ్వండి, వాళ్ళ కోట్లు సంపాదించిన రైతు వారికి ఎవరు లేరండి. అంతా కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంతా కూడా కార్పొరేట్ కంపెనీలు వచ్చేసి ఆల్రెడీ మీ చికెన్ సెంటర్లో కూడా మంచి వాళ్ళ తెలంగాణ ఉందండి, తెలంగాణ చికెన్ సెంటర్ అసోసియేషన్ ఉందండి. వాళ్ళు కంపెనీ వాళ్ళని టార్గెట్ చేసుకుని కంపెనీ వాళ్ళని బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు. మేము ఈ రేటు కానీ మీకు కొనాలని మాకు మార్కెటింగ్ లేదని అంటున్నారు కంపెనీ వాళ్ళని. ఇప్పుడు ఒరిజినల్గా మీరు చెప్తున్నానండి, నేను మార్కెట్ రేటు ఉదాహరణకి 95 రూపాయలు లైవ్ రేట్ అని చెప్పాను, పేపర్ రేట్ ఇస్తారండి. కానీ యాక్చువల్గా వీళ్ళు కంపెనీ వాళ్ళు 95 రూపాయలకి ఇవ్వట్లేదు, వాళ్ళకి 88 రూపాయలకి ఇస్తున్నారు, తక్కువకి ఇస్తున్నారు. టేటర్కి చికెన్ సెంటర్ రాడండి, టేటర్ మధ్యలో టేటర్ ఉంటాడు, ఆ టేటర్కి ఇస్తున్నారు. వాళ్ళు ట్రాన్స్పోర్టింగ్ వెళ్ళిపోతుంది అందులోకి. అతను ఏం చేసుకుంటాడు, అతను 5 రూపాయలు వేసుకుంటాడో తక్కువ వేసుకుంటాడో తెలదు. ఈ 365 రోజులు కూడా ఎవరికంటే బెనిఫిట్ ఇందులో చికెన్ సెంటర్ వాడికి బెనిఫిట్. కంపెనీ వాడు కూడా నష్టపోతున్నారండి, ఒకసారి నష్టపోతున్నారు, వాళ్ళకి నష్టం ఉంటుంది. లాభం వచ్చే బ్యాచ్ కూడా ఉంటుంది. మాకు 9 రూపాయలు ఇస్తేనే వెళ్ళడానికి గుడ్డండి రైతు వారిగా.
ఓకే, ఇప్పుడు సొంతంగా చేసుకునే ఆలోచన ఉంటే బెనిఫిట్ అనేది మీకే వచ్చే అవకాశం ఉంటుంది కదా. సొంతంగా ఏం చేసుకుంటామండి, సొంతంగా లక్షం పెట్టుబడి పెట్టలేంగా. మాకు ఎవడో లోన్ ఎవడుగా బాయిలర్ ఫార్మ్ అంటే ఎవడో లోన్ ఇవ్వడు, గవర్నమెంట్ సపోర్ట్ ఉండదు, అది గవర్నమెంట్ దీని మీద అసలు ఫోకస్ లేదు. కోట్లు గుడ్లు పెట్టేవాళ్ళకి ఇస్తున్నారు తప్ప అసలు బాయిలర్ ఫార్మ్ వాళ్ళంకే చూడరు, బ్యాంకర్స్ చూడరు, గవర్నమెంట్ చూడరు. కరెంట్ బిల్లు ఉంది, వాళ్ళు అక్వారైజర్కి ఇస్తున్నారు, కరెంట్ బిల్లు సబ్సిడీ ఇస్తున్నారు, మాకు బాయిలర్ ఫార్మ్ వాళ్ళకి సబ్సిడీ ఇవ్వట్లా. అసలు సొంతంగా చేసుకునే రైతుకి చిక్కు సప్లై అనేది హ్యాచరీల నుంచి కొంత సానుకూలత లేదంటారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ రైతుకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అంటారు. రైతుని చట్టంలో ఇరికించేశారని చెప్తా ఉన్నారు, మీరేమంటారు? చిక్కాళ్ళు ఏముంటుంది, 40 రూపాయలు అంటాడు, లేదా 50 రూపాయలు అంటాడు. రైతు వారికి వెళ్తే కనుక వాళ్ళ కంపెనీ వాళ్ళకి టైపులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కొన్ని లక్షల కోళ్ళు చిక్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి 30 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు ఇస్తారు. ఇప్పుడు రైతు వారికి అనేటప్పటికి 50 రూపాయలు తక్కువ ఉంటారు. అక్కడే మీకు ఒక చిక్కుకి వచ్చేటప్పటికి మీకు రైతుకే మీకు 20 రూపాయలు, 10 రూపాయలు లైస్ అవుతుంది కదా. 10,000 చిక్కు తీసుకుని అనుకోండి, 10,000 20 లెక్కేయండి, 2 లక్షల రూపాయలు ఇందులోనే పోతుంది. ఆ 2 లక్షల రూపాయలు సైడ్ వేసుకుంటే చాలు, ఎక్కడైనా ఒకటే. ఆ 2 లక్షల రూపాయలు కంపెనీ వాడు కరెక్ట్గా లెక్కేసుకుంటే, ఆ 2 లక్షల రూపాయలు సైడ్ వేసుకుంటే కంపెనీ వాళ్ళు బెనిఫిటే, రైతులు లేదు కదా, అది ఆ కంపెనీ లేదు కదా. అసలు దీని మీద గవర్నమెంట్ ఫోకస్ ఉండాలి. లేదు, ఏది గవర్నమెంట్ ఫోకస్ ఏది? ఆ చిక్ మీద ఉందా గవర్నమెంట్ ఫోకస్ ఉందా? అసలు లేదు. అదివరకు 100-60% మీరు రైతు వారీగా చేసేవాళ్ళు, వాళ్ళ 100% కూడా లేరు. అది కూడా ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల, విజయవాడ చుట్టుపక్కల మెయిన్ సిటీ చుట్టుపక్కల ఉంటే ఉన్నారు, విశాఖపట్నం సెంటర్ ఉన్నారు తప్ప మిగిలిన వాళ్ళు మాత్రం ఎక్కువ కాంట్రాక్ట్ ఫార్మ్ రైతులే ఉన్నారు తప్ప 95% ఉన్నారు. అలాగే నైట్ సిండికేట్ అయ్యి రైతులు కమ్మేసే అని చెప్తా ఉంటారు. అది పాయింట్, అది సిండికేట్ వాళ్ళు కావచ్చు, చికెన్ సెంటర్ వాళ్ళు కావచ్చు, ఏదైనా సరే రైతు దగ్గర ఇది రేటు. ఒక కంపెనీ ఏమో 5.5 అంటున్నారు, ఒక కంపెనీ ఏమో 6.5 అంటున్నారు. పుస్తకం వస్తాయి మొత్తం అంతా ఎఫ్సీఎల్ అంతా కరెక్ట్గా వస్తాయి, లేకపోతే కానీ కటింగ్లు ఇచ్చింది తీసుకోవాలి. దానికి జమ ఖర్చులు ఉండవు, లెక్కలు ఉండవు, వాళ్ళు బిల్లు ఇచ్చారా అంటే ఇంత ఇచ్చామంటారు. రైతుకి న్యాయం జరగాలంటే ఏం చేయాలి? న్యాయం చేయాలంటే ఏం చేయాలి? రైతు అడిగినా సరే నేను అడుగుతాను అడిగినా సరే ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం సందేశం ఉండాలి. అంతే ప్రభుత్వానికి మనం పెట్టుకున్నా సరే ప్రభుత్వం వాళ్ళు కూడా నిమ్మగా నీళ్ళు ఎత్తున్నట్టు ఉంటున్నారు. దీనికంటే ఈయన లేదు, ఇంకోటి లేదు. ఒకవేళ ఈయన ఉన్నా సరే ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక సామెత ఉంది, పీతల పార్టీ అన్నమాట. ఇది ఈ బాయిలర్ రైతులదే ఒక పీతల పార్టీ. ఒక డ్రమ్ములో పీతలు వేసాం అనుకోండి, ఓ ఎదరు పీత వేస్తుందంటే వెనక లాగేస్తుంది. అదేవిధంగా ఈ అంటే కానీ ఒకడు లాగేదన్నమాట, ఆడి ఎందుకు వెళ్తున్నాడు ఎదరగా నేను లాగేస్తాడు, నేనే ముందు అన్నట్టు. ఆ టైప్ అయింది ఇది. దీనికి ఇప్పుడు కానీ సరే రైతుల్లో ఐక్యత లేదు. సో ప్రభుత్వంకి మీరు విన్నపాలు చేసుకుంటే కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరి గవర్నమెంట్ మారింది, విన్నపాలు చేసుకుందాం అనుకుంటున్నాం. ఇది కూడా ప్రభుత్వం వారు దృష్టికి మీ ద్వారా తీసుకుని వెళ్ళి మాకు న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో రిస్క్ అనేది తక్కువ ఉంది, రైతుకి బాగా తక్కువ. యాజమాన్యంపై కంపెనీ యొక్క నిఘా ఉంటుంది కాబట్టి రైతుకి సేఫ్టీ ఎక్కువ ఉంది, కానీ ఆదాయం తక్కువ ఉంది. మెయిన్ అంతా ఓకే. సొంతంగా చేసుకునే ఆలోచన ఉన్న రైతాంగానికి మీరు ఏం చెప్తారు? ఇవాళ పరిస్థితి ప్రకారం సొంతంగా చేసుకోవడం వల్ల బుద్ధి తక్కువ, రెండోది లేదు. అసలు సొంతంగానే అనంతరం కంపెనీగా చిక్కు రేట్లు అందుబాటులో ఉండవు, మార్కెటింగ్ చేసుకోలేడు. మార్కెటింగ్ చేసుకుని సరే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి టార్గెట్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి 15 రోజులు 18 రోజులు 20 రోజులు ఉంటుంది. కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకుంటారు రేటు. ఇది లేదు, పేపర్ రేటుకి వాళ్ళు 95 రూపాయలు ఉన్న రేటు 90 రూపాయలకి ఇస్తారు, వాళ్ళు 85 రూపాయలకి ఇస్తారు కంపెనీ వాళ్ళు. లేదు అనుకుని అవసరం అయితే కనుక 75 రూపాయలు చేస్తారు వాళ్ళు. రైతు అప్పుడు ఏమవుద్ది, నీకు కోడికి కేజీకి 20 రూపాయలు పోతే కోడికి వచ్చి 40 రూపాయలు పోతాయి. రైతు ఏం తట్టుకుంటాడంటే తట్టుకోలేడు. కంపెనీ వాళ్ళు కేజీకి 50 రూపాయలు లైవ్, కేజీ 50 రూపాయలకి అమ్మిన రోజులు ఉన్నాయి, 35 రూపాయలకి అమ్మిన రోజులు ఉన్నాయి. ఇది కార్తీక మాసంలో అండి 60 రూపాయలు అమ్మిన రోజులు ఉన్నాయి. మరి అటువంటిప్పుడు చికెన్ సెంటర్ వాళ్ళు ఏం చేశారు, కార్తీక మాసం అని చెప్పేసి చికెన్ రేటు తగ్గించలేదే, ఒక 50 రూపాయలు తగ్గిస్తున్నారు. 300 రూపాయలు అమ్మేది 250 రూపాయలు చేస్తున్నారు, 250 రూపాయలు 200 చేస్తున్నారు. ఎక్కువ బెనిఫిట్ పొందేది చికెన్ సెంటర్ వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు, థియేటర్ పొందుతున్నారు. కంపెనీ వాళ్ళు కూడా అంతే ఉంటలా, అనుకున్నంత ఉంటలా, ఎప్పుడో ఉంటున్నాయి కంపెనీ వాళ్ళకి. రైతుకి ఈ చికెన్ ని మాంసంగా వాల్యుయేషన్ చేసుకునే అవకాశం లేదు, ఎందుకంటే ఒకేసారి మార్కెటింగ్ చేయలేదు. నేను ఎక్కడో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ప్రాసెసింగ్ ఇచ్చేస్తాం అని. దీన్ని కూడా ప్రాసెసింగ్ పెట్టమనంటే ఎక్స్పర్ట్ బోళ్ళంత అవకాశాలు ఉన్నాయి మనకి. ప్రతిదానికి ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి, ఆయనే మీడియేటర్ అవుతాడు, రైతుకి న్యాయం జరగవు. కానీ ఏంటంటే రైతే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకునే విధానం ఉండాలి. రైతులందరూ కలిసి ఐక్యంగా వెళ్తే గవర్నమెంట్ ఏదైనా చేయగలుగుతుంది. రైతుల ఐక్యంగా ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇచ్చేసి ఇప్పుడు పశుసంవర్ధక శాఖ ఉంది,
పశుసంవర్ధక శాఖ పౌల్ట్రీ ఫామ్ ఉంది, అందులోనే దానికి అనుగుణంగానే ఉంటుంది. వాళ్ళు అది మనిషి ఇచ్చేస్తే కనుక ఇలా చేయండి అంటే కనుక దానికి అనుగుణంగా చేస్తారు, రైతు వరకు చేస్తారు. రైతుకి సపోర్ట్ లెక్కే కదా. బ్రాయిలర్ కోళ్ళ పెంపకంలో ఒక 15 సంవత్సరాల అనుభవం ఉన్న రైతుగా కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవారికి మీరు ఏం చెప్తారు? అదే ఇదే కంటిన్యూషన్ అయితే మాత్రం చేస్తాం అనవసరం. ఏదైనా ఇందులో మార్పులు చేర్పులు ఉండాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఎగ్ మీద పెడుతున్నారు, ఈ బాయిలర్స్ మీద పెడతా. బ్రాయిలర్ అత్యధిక మాంసోత్పత్తి, మళ్ళీ మాంసోత్పత్తి చేయాలి, మన దేశం నుంచి ఎంత ఎక్స్పోర్ట్ అవ్వాలంటున్నారు. మోడీ లోన్లు చెప్తున్నారు. ఇవి అసలు బాయిలర్ పరిస్థితి ఏంటి అనేది ఒక లెక్క ఎత్తున్నారు, అసలు ఎవరు లెక్క వేయట్లేదు. ఏదైనా గవర్నమెంట్ ఇప్పుడు కరెంట్ బిల్లు ఉందండి, కరెంట్ బిల్లులో కనుక ఆక్వా రైతులకు ఇచ్చినట్టు మాకు కూడా సబ్సిడీ ఇస్తే చేయగలరు. చిక్ కాస్ట్ ఉంది, చిక్ కాస్ట్ వాళ్ళంతా కంపెనీలు ఎంత రాసుకుంటారు, ఆ గవర్నమెంట్ ఫోకస్ ఉంటే ఇంత రాస్తానే ఉంటుంది. అది లేదు, మా ఇంత ఈ హ్యాచరీలపై నియంత్రణ లేదు. చిక్ ఇంత రేటుకి ఈ పిల్ల సప్లై అనేది ఉండాలి, అది లేదు. హేతుబద్ధత ఉండాలి, ఏది పద్ధతి లేదు. డిమాండ్ సప్లై ఆధారంగా ధరలు అప్పుడు కంపెనీ వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేసి మా దగ్గర పిల్లలు చిక్ లేదని అంటారు, 50 రూపాయలు తెచ్చి ఇక్కడ కాకపోతే తమిళనాడు నుంచి చెప్తే తమిళనాడు కాకపోతే హైదరాబాద్ ఇంకో ఎక్కువ ఎక్కడ మహారాష్ట్ర నుంచి ఇంకో సైడ్ కూడా తెప్పించిన సందర్భాలు ఉన్నాయి. మరి అటువంటిప్పుడు మరి గవర్నమెంట్ అనివాసి ఉండాలి కదండి. సో గవర్నమెంట్ యొక్క నియంత్రణ నిఘా అనేది ఉండాలి. లేదు, అసలు దీని మీద లేదు. ఉండాలి, కంపల్సరీ ఉండాలి. కంపెనీలతో కాంట్రాక్ట్ ఫార్మింగ్ రైతుకు ఆశాజనకంగా ఉన్నప్పటికీ క్రమేపీ ఈ పరిశ్రమ పూర్తిగా హెచ్చరీల కనుసన్నల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని కొంతమంది రైతులు చెబుతున్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరుతో రైతును కూలీ చేస్తున్నారనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. ప్రస్తుతం డిమాండ్ల సప్లైని బట్టి బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో లాభాలు ఉంటున్నాయి. డిమాండ్ ఎక్కువైనప్పుడు ధర ఎక్కువ లభించడం సహజం. అయితే కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఉన్న రైతుకు వీటితో సంబంధం లేదు. రిస్క్ తక్కువ ఉన్నా వచ్చే లాభం కూడా తక్కువే. సొంతంగా ఈ పరిశ్రమలో కొనసాగుదామనే రైతుకు సరైన తోడ్పాటు లేదు. డిమాండ్ను బట్టి కోడిపిల్లల ధర పెంచేయటం వల్ల రైతుకు లాభం అందకుండా పోతుంది. మార్కెట్ డిమాండ్ ఉన్న సందర్భంలో కోడిపిల్లలు లభ్యత తక్కువగా ఉండటం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. 15 రూపాయలు ఉన్న కోడిపిల్ల ధర ఒక్కసారిగా 50 రూపాయలకు చేరుతోందంటే బ్రాయిలర్ కోళ్ల పెంపకంలో హెచ్చరీల ప్రభావాన్ని, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల నుండి రైతులు గట్టెక్కే విధంగా, ఇరువురికి లాభం చేకూరే విధంగా ప్రభుత్వం తగిన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.